నెల అయితే లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చేటట్టున్నాయి అబ్బా. ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు పెట్టాలనా, ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టాలనా అని సోచాయిస్తుందట సర్కారు. ఇప్పటికే ఏడాది దాటిపాయ మరి కుర్చీలు ఖాళీగుండి జప్పున ఓట్లు పెడితే ఊర్ల తిప్పలు సర్పంచ్లు ఎంపీటీసీలే చూసుకుంటారాయే. మరి ఎలక్షన్లు ఎప్పుడు ఏంది అన్నదేది నిక్రం కాలే గాని ఇప్పుడు గీ ముచ్చటి నుండి బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందని కవిత కంటే తండ్రి కొడుకులు ఖండించలే గాని హరీష్ రావు సార్ అయితే గిట్లా అన్నాడు. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటదని. ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది. పక్కా 100 సీట్లు గెలుస్తామనగానే అటుకెళ్లి కాంగ్రెస్ లీడర్లు అందుకుంటూనే ఉన్నారు. ఇక 100 సీట్లు వస్తాయని మాట్లాడుతున్నాడు. ఎక్కడ సీట్లు అయినా నీకు బీఫామ్ వస్తుంది. అసలు ఆ 4గా చీలిపోయిన ఏ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తావు నాయన నువ్వు? మా వాళ్ళని సతాయిస్తున్నారు, అందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నామని పోలీసులకు గిట్లా ధమ్కి ఇచ్చేయండు. ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చేస్తాం. ఏ ముచ్చటెట్లుంటే నేను 5 నాడు రాలేను, 11 నాడు విచారణకు వస్తాను కాళేశ్వరం కమిషన్ కు ఉత్తరం రాసిందట కేసీఆర్ సారు. ఈ లోపల హరీష్ రావు ఈటల గారి ఎంక్వైరీలు ఒడుస్తాయి. అప్పుడు ఏలువార్లు ఉన్న అందరం ఒకటే మాట మీద ఉండి ఒకటే మాట చెప్పాలని డిసైడ్ చేసినట్టు ప్రచారం అయితే నడుస్తుంది. మోక్షగుండ విశ్వేశ్వరయ్య మీకు పరకాయ ప్రవేశం చేసినట్టు మీ నాయనకు ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గీతలు గీసి ఇంజనీర్లు కూడా వచ్చేదని చెప్తే అవులా అరా నీకంటే ఏంద్రా నాయన నా సంగతి అని చెప్పి నువ్వు గీతలు గీసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఈ ముచ్చట జరిసేపు పక్కకు పెడితే కల్వకుంట్ల వారింట్లో కిసరపసర నడుస్తుంటే గులాబీ లీడర్ అంతా గప్చుప్పులుంటే హరీష్ రావు సారే అంతా మీదేసుకొని మాట్లాడుతున్నట్టు అనిపించబట్టే.